అందరూ పండగ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. రైట్. సో మరి కాసేపట్లోనే ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరగనుంది పార్లమెంట్లో. దీనికంటే ముందు అమిత్ షా కూడా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో మరి సంఖ్యాబలం ఏ రకంగా ఉంది, మెజారిటీ ఎంత ఉంది, ఈ వివరాలన్నీ అడుగుదాం. మనతో జాయిన్ అవుతున్నారు ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఎన్నో దశాబ్దాల కళ సాకారం అవుతుందా? ఇది మళ్ళీ కూడా చిన్న పాజ్ తీసుకొని కామా పెట్టుకొని మళ్ళీ దీనికోసం నిరీక్షించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందా అనేది మరి కాసేపట్లో తేలిపోనుంది. సో మీ అంచనాలు ఏంటి? బలాబలాలు ఎలా ఉన్నాయి? ఏం జరగబోతుందంటారు? రోజా, గుడ్ ఈవినింగ్. మొత్తానికి అంటే బలాబలాల విషయానికి వస్తే ఇంకొక 67 ఓట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఎన్డీఏ బలం 292 ఉన్నా కానీ, ఇండియా కూటమి బలం చూసుకున్నా కానీ, సో ఇంకా 67 ఓట్లు ఇక్కడ తక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదైనా ఈ బిల్లు ముందుకెళ్తుందా లేదా, డెలిమిటేషన్ అవుతుందా కాదా అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక ప్రతిపక్షం మొత్తం కూడా దీన్ని నిరాకరించేసింది. అంటే మహిళా రిజర్వేషన్ల పేరుతోటి మీరు డీలిమిటేషన్ చేస్తున్నారు, ఇది రాజ్యాంగబద్ధంగా కాదు, రాజ్యాంగం మీద మనువాదాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే రాహుల్ గాంధీ చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు. కామెంట్ చేయడమే కాకుండా ఏదైతే బాలాకోట్ స్ట్రైక్ ఉందో, ఏదైతే పహల్గామ్ అటాక్ ఉందో, ఆపరేషన్ సింధూర్ ఉందో, అండ్ నోట్ల రద్దు ఏదైతే జరిగిందో, సో ఇవన్నీ కూడా ఒక మ్యాజిక్ చేశారు, ఒక మెజిషియన్ అంటూ కూడా మోడీని చాలా హాస్యాస్పదం చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం కూడా ఈరోజు పార్లమెంట్ లో దద్దరిల్లిందని చెప్పాలి. అధికార పార్టీ ఎంపీలు కానీ, కేంద్ర మంత్రులు ఈవెన్ రాజ్నాథ్ సింగ్ కూడా ఈ విషయం చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ఎన్నికల మధ్యలో ఉంటాయి. మనం చూస్తున్నాం రోజా, ఆల్మోస్ట్ ఎన్నికల దగ్గరకు వచ్చేసింది. అటు పశ్చిమ బెంగాల్ కానీ, ఇటు తమిళనాడు కానీ, ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ నడుస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఈ బిల్లును? ఎన్నికల తర్వాత కూడా ఒక ప్రత్యేక సమావేశాలు పెట్టొచ్చు కదా. అంటే ప్రతిపక్షం చెప్తుంది ఒకటే, ఈ బిల్లు వీగేది కాదు, ఈ బిల్లు పాస్ అయ్యేది కాదు, ఇదంతా తెలుసు, కావాలనే ఈ బిల్లు ముందుకు పోదని తెలిసే ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు దిగుతోందని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్. ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? గతంలో 2023 కూడా బిల్లు చట్టం అయింది, చట్టరూపం వచ్చింది, అది ఆల్రెడీ రెడీగా ఉంది. అవసరమైతే దానికి ఇస్తారండి, దానికి మీరు మద్దతు ఇస్తా ఉంటున్నారు. కానీ దానికి మద్దతు ఇస్తే ఇక్కడ ఎంపీల సంఖ్య మొత్తం కూడా ఎవరైతే పురుష ఎంపీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలను త్యాగం చేయాల్సిందే. అందులో అందరూ పోవచ్చు. ఎంపీ స్థానాలు ఎవరైతే ఉన్నాయో, మోడీ స్థానం అయితేనేమి, లేదంటే ఏపీలో ఉన్నటువంటి స్థానాలు అయితేనేమి, తెలంగాణలో ఉన్నటువంటి స్థానాలు అయితేనేమి, వాటిల్లోనే 33% రిజర్వేషన్ అంటే కనుక హైలీ ఇంపాసిబుల్. అది ఎవరు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే కొత్తగా దానికి సవరణ చేస్తూ మళ్ళీ బిల్లు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ 2 ఎపిసోడ్లను మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి 2019లో జరిగినటువంటి ఎలక్షన్ ఎపిసోడ్ ఒకటి, ఆ తర్వాత 2024లో జరిగినటువంటి ఎలక్షన్ ఎపిసోడ్ ఒకటి. 2019లో ఎన్నికల ఫలితాలని మళ్ళీ రిపీట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే 2024లో మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుంది. బట్ 2019లో కేస్ స్టడీ అది కాదు. 2019లో భారతీయ జనతా పార్టీ మొత్తం 300 సీట్లు, 303 వస్తే దాంట్లో 168 ఎంపీ స్థానాలు మొత్తం కూడా హిందీ బెల్ట్ నుంచి వచ్చాయి. అంటే ఉత్తర భారతదేశం నుంచి దాదాపు 55% అటు నుంచి వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ అదే ఈ ఫార్మేట్ ని తీసుకొస్తే కనుక 2019 ఎలక్షన్ ఎపిసోడ్ ని రిపీట్ చేయొచ్చు. సో ఇంకా కొంత పర్సంటేజ్ పెరుగుతుంది. సో రేపు పొద్దున దేశాన్ని శాసించాలన్నా, పాలించాలన్నా ఇక ఉత్తర భారతదేశం తోటి సరిపోద్దేమో అన్నటువంటి ధీమాలో ఉన్నారు ప్రభుత్వం అన్నది ఇది ఒక పాయింట్ తీసుకోవాలి. అండ్ 2019 విషయాలు చూసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక లాంటి ఈ నాన్ హిందీ బెల్ట్ ఏదైతే ఉందో ఇది కూడా కొంత బలమైన ప్రదర్శన చేసినా గానీ, సో మోర్ ఓవర్ మాత్రం హిందీ బెల్ట్ నుంచే ఎక్కువగా స్థానాలు వచ్చింది మాత్రం స్పష్టంగా తెలుసు. ఇక 2024 ఎలక్షన్స్ మనం చూసినాం. 2024 ఎలక్షన్స్ లో ఎన్డీఏ చాలా బలహీనపడినటువంటి పరిస్థితి. సో మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కనుక 2029లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతుంది. సో అప్పటికి ప్రతిపక్షాలు పుంజుకుంటే కనుక ప్రభుత్వానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది, అది తెలిసిన విషయం. సో అందులో భాగంగా మహిళలకు రిజర్వేషన్లు పెడుతూ, మహిళా రిజర్వేషన్లు చేస్తూ మహిళలకు సీట్లు పెంచుతున్నారు. సో దాదాపు రవాణామి 274 స్థానాలు పెరుగుతున్నాయంటే భారతదేశం మొత్తం, ఈవెన్ తెలంగాణలో ఒక 10-14 స్థానాలు పెరుగుతాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ కేరళలో పెరుగుతాయి, అటు కర్ణాటకలో పెరుగుతాయి, ఇటు తమిళనాడులో పెరుగుతాయి. సో అన్ని స్థానాల్లో పెరుగుతాయి. ఇప్పటికే అమిత్ షా కొన్ని లెక్కలతో సహా చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ ఎన్నెన్ని స్థానాలు పెరుగుతున్నాయి. కేరళకు 10 స్థానాలు, తమిళనాడుకు 20 స్థానాలు అదనంగా, తెలంగాణకు 9 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ కు 13 స్థానాలు పెరగబోతున్నాయి. నేను హామీ ఇస్తున్నా, నన్ను నమ్మండి, నేను హామీ ఇస్తున్నా
అని చెప్తున్నా కానీ ప్రతిపక్షాలు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అంటే, ఒకవేళ ఈ బిల్లు కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఓకే అయితే రేపొద్దున ఇక భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఇది ప్రతిపక్షాలకు తెలుసు, అండ్ భారతీయ జనతా పార్టీకి కూడా తెలుసు ప్రతిపక్షాలు దీన్ని ఒప్పుకోవు, అంగీకరించవని చెప్పేసి. సో ఈ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుంది? సో ప్రస్తుతానికి మాత్రం ఢిల్లీ మొత్తం కూడా ఒక్కొక్క హడావుడి వాతావరణం కనిపిస్తోంది. సో విపక్ష బలం 234 ఉంది. అటు విపక్షం నుంచి ఎంతమంది వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో మెజారిటీ రావాలంటే కనుక 360 కావాలి, ఇంకొక 67 అవుతుంది. సో ఇతరులు ఒక 13 మంది ఉన్నా కానీ ఇంకా దరిదాపు ఒక 50 చిల్లర మోస్ట్లీ అవసరం ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో శ్రీకాంత్, అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలు